హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు సంబంధించినటువంటి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ ప్రతి నెల వచ్చేటువంటి 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెడతారు, అదే రకంగా వైట్ రేషన్ కార్డు లేని వారు కూడా దీనికి ఎలా అర్హులుగా అవుతారనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నవతెలంగాణలో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. రిపబ్లిక్ డే నుంచి 2,500 రూపాయలు సంబంధించినటువంటి అమౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలోకి వెళ్తుందని చెప్పేసి ఇందులో మనకు ఆర్టికల్ రావడం జరిగిందనమాట. మహాలక్ష్మి పథకం రెండో హామీపై సర్కారు కసరత్తు అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారన్నట్లుగా, అదే రకంగా లబ్ధిదారుల తుది జాబితా తరువాతే బ్యాంక్ అకౌంట్ల వివరాలు స్వీకరిస్తారన్నట్లుగా 17 నాటికి కంప్యూటరీకరణ పూర్తి చేయాలని ఆదేశం. 10 రోజుల పాటు ఆయా శాఖల మీ సేవా సిబ్బందిని వాడుకునే వెసులుబాటు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అంటే మనం ఏదైతే 6th అంటే రేపటితోటి మనకి ఏదైతే అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫుల్అప్ అనేటువంటిది కార్యక్రమం పూర్తవుతుందో, పూర్తయిపోయిన తర్వాత మరొక 11 రోజులు అంటే 17th కల్లా మనకి వీటన్నిటిని ఏదైతే మనం ఇప్పుడు అన్ని ఆఫ్లైన్లో మనం అంతా రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి వీటన్నిటిని ఆన్లైన్లో సపరేట్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఆ 17న కంప్యూటరీకరణ చేసిన తర్వాత ఆ తర్వాత 10 days అనేటువంటిది గ్యాప్ తీసుకుంటారనమాట. 10 days గ్యాప్ తీసుకున్న తర్వాత వెరసి 26th ఆర్ 27th మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కరి అకౌంట్లో అమౌంట్ అనేటువంటిది వేయడానికి, అదే రకంగా వారి యొక్క అకౌంట్ నెంబర్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క అకౌంట్ నెంబర్స్ కూడా తీసుకునేటువంటి ఆలోచనలో మన గవర్నమెంట్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వీరు ఫస్ట్ వీటిని ఎవరైతే అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్ ఇచ్చామో వాటి తర్వాత వాటిని కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారి యొక్క అకౌంట్ నెంబర్ మాత్రమే వారు తీసుకునేలాగా వీరు ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో తీపి కబురు చెప్పబోతుంది. మహిళలకు 2,500 స్కీమ్ను అమలుకు సంబంధించినటువంటి ప్రకటనను సీఎం రిపబ్లిక్ డే రోజు ప్రకటించనున్నట్లు తెలియడం జరిగింది. ఫిబ్రవరి నుంచి ఆ స్కీమ్ అమలు ప్రక్రియ మొదలు పెట్టడంతో పాటు ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిని మరింత పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నంలో సర్కార్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. లబ్ధిదారుల గుర్తింపు తుది జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారిక గణానికి రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లబ్ధిదారుల తుది జాబితా జారీ తర్వాతనే బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులెవరు అని గుర్తించి ఈ ప్రక్రియను 17 తర్వాత మొదలు పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే ఆన్లైన్గా మనం ఇచ్చినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటిని సపరేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ చేసిన తర్వాత ఎవరైతే అప్లికబుల్ పర్సన్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ శనివారంతో పూర్తిగానుంది. ఈ నెల 17న వరకల్లా కంప్యూటరీకరణ చేసేందుకు అధికార యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై ఇప్పటికే కలెక్టర్లతో సీఎస్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ అనేటువంటిది చేయడం జరిగింది. మండల కేంద్రంలోని ఐకేపీ, ఉపాధి హామీ, రెవెన్యూ, ఎంపీడీఓ, విద్యాశాఖ, అగ్రికల్చర్ తదితర శాఖల్లో సిబ్బందిని కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందన్నమాట అండి. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు 10 రోజుల పాటు ఈ డేటా ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు అనేటువంటి చేయడం జరుగుతుంది. కంప్యూటర్పై అవగాహన ఉన్న మీ సేవ కేంద్రాల సిబ్బందిని కానీ నిరుద్యోగ యువతని కానీ 10 రోజుల పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా వినియోగించగలనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇందుకు వారికి అదనంగా కొంత రుసుము కూడా చెల్లించే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒక్కొక్క దరఖాస్తు ఎంట్రీ చేసినందుకు 5 రూపాయలు చెల్లించేటువంటి అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 17 నాటికి దరఖాస్తులు కంప్యూటరీకరణ చేయాలనేటువంటి స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. కంప్యూటరీకరణ చేసిన సమయంలో పొరపాట్లు దొరకకుండా ఇదివరకు గ్రామాలకు కేటాయించినటువంటి స్పెషల్ టీం దగ్గర నుండి పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. టీంల వారీగా ఆయా గ్రామాల యొక్క దరఖాస్తుల ఎంట్రీలను చేయాల్సిన బాధ్యత ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు చేయనున్నారు. 5 ఏళ్ల పాటు అందబోయేటువంటి 6 గ్యారంటీలు సహా అన్ని రకాల సమస్యను ప్రత్యేకమైన దరఖాస్తులను కూడా ప్రజాపాలనలో అధికారులు సేకరించడం జరిగిందనమాట అండి.
సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డు లేని వారికి ఎలా ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నిటిని చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డు అది కూడా మ్యాక్సిమం వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారే దీనికి అర్హులని చెప్పి తెలపడం జరిగింది కదా. ఇప్పుడు లేని వారి సంగతి ఏంటి అనేటువంటి చూద్దామండి. రేషన్ కార్డు ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందించడంలో సులువుగా ఉంటుంది. ఇదే సమయంలో రేషన్ కార్డు లేని వారు తమ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కూడా స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్టు అధికారుల ద్వారా తెలియడం జరిగింది. ఈ మేరకు రాతపూర్వక ఆదేశాలు రానప్పటికీ డేటా ఎంట్రీ పూర్తి కాగానే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ వివరాలను అధికారులతో ప్రత్యేకంగా సర్వే చేయించి వారి అర్హతపై గ్రామ పంచాయతీ ద్వారా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ విధంగా నూతన రేషన్ కార్డుకు అర్హులను కూడా గుర్తించి వారికి కూడా మహాలక్ష్మి సహా అన్ని పథకాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు వీలైనంత ఎక్కువ మందికి లబ్ధిదారులకు 2,500 రూపాయలు అందేలా చూడాలని రాష్ట్ర సర్కారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయహస్తం యొక్క ఫామ్ ఫిలప్ చేయలేదో రేపటితోటి ఈ గడువు అనేటువంటిది ముగియడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఎట్లా చేయాలనేటువంటిది నేను ఫిలప్ చేస్తూ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి. మీరు తప్పకుండా ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు పైన ఐకార్డ్లోనూ అదే రకంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో కూడా నేను మీకు ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే ఇంకా ఈ అభయహస్తం సంబంధించినటువంటి ఫామ్ అప్లై చేసుకోలేదో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.